వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ కాకపోతే యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ ముగ్గురు మధ్య అయితే మాత్రం ఒక అగ్రిమెంట్ ఎస్టర్డే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అయిందని చెప్తున్నారు. అగ్రిమెంట్ మీన్స్ అంటే సీజ్ ఫైర్ గురించి ఇద్దరు కూడా అంగీకరించినట్టు, ఇరాన్, ఇజ్రాయెల్ ఇద్దరు కూడా అంగీకరించినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. సేమ్ టైం ఎస్టర్డే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రంప్కి ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్కి పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. ఎఫ్ఐడిఏ డేటా, గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ యొక్క అప్డేట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సేమ్ టైమ్ వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోనైతే మాత్రం లైక్ చేయండి. అండ్ నౌ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలుపెడదాం. డౌ జోన్స్ అయితే -80 పాయింట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయితే, నాస్డాక్ 220 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. యూఎస్ మార్కెట్స్‌లో డౌ జోన్స్ నెగెటివ్‌గా ఎందుకు క్లోజ్ అయింది? అండ్ నాస్డాక్ వచ్చేసరికి పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం 4.5% నాస్డాక్ క్రాష్ అయింది కాబట్టి, అది షార్ట్ కవరింగ్ అయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత హెవీగా ఫాల్ అయినేటప్పుడు షార్ట్ కవరింగ్ అనేది కామన్. మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్‌లో ఎక్కడైనా గానీ మోస్ట్‌లీ అది కామన్. అయితే ఎస్ఎండ్‌పీ 500 కూడా ఇక్కడ చూస్తే 0.3% పాజిటివ్ సైడ్ మూవ్ అయింది. డౌ జోన్స్ అయితే 80 పాయింట్స్ నెగెటివ్ సైడ్ క్లోజ్ అయింది. అయితే ఆల్మోస్ట్ మిక్స్డ్ విత్ న్యూట్రల్‌గా క్లోజ్ అయిందని మనం అనుకోవచ్చు. మిక్స్డ్ విత్ న్యూట్రల్‌గా క్లోజ్ అవ్వడానికి ఒక రీజన్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే రేపు యూఎస్ ఎకానమిక్ డేటా అయితే మాత్రం రాబోతుంది. యూఎస్ ఎకానమిక్ డేటాలో మేజర్‌గా యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా రాబోతుంది. ఎక్స్‌పెక్టేషన్ అయితే మాత్రం ఎక్కువ వస్తదనే ఉంది. 4% 4.2%. లాస్ట్ టైమ్ 3.8%. ఇన్‌ఫ్లేషన్ గాని పెరిగితే నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ టు థర్డ్ వీక్ మధ్యలో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. ఒకవేళ గాని ఫెడ్ ఇంట్రెస్ట్ డెసిషన్‌లోని ఫస్ట్ టైమ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకోబోతున్న న్యూ చైర్మన్. సో, ఒకవేళ గాని అతను ఇంట్రెస్ట్ రేట్స్ పరంగాన ఎక్కడైనా ఇంక్రీజ్ చేస్తాననే స్టేట్మెంట్ చేస్తే అది మార్కెట్స్‌కి నెగెటివ్‌గా మారే అవకాశం కూడా ఉంది. బట్ చూడాలి న్యూ చైర్మన్ కాబట్టి స్టార్టింగ్ అంత అగ్రెసివ్‌గా డెసిషన్ తీసుకోడు అనుకుంటున్నా. తీసుకుంటే మాత్రం మార్కెట్ అది నెగెటివ్‌గా తీసుకోవచ్చు. అయితే ఆ డెసిషన్ అంతా కూడా రేపొచ్చే ఇన్‌ఫ్లేషన్ మీద ఆధారపడి ఉంది. అందువల్ల మార్కెట్‌లో అమౌంట్‌ని పంప్ చేయలేదని నేను అనుకుంటున్నా. సో, అందుకే డౌ జోన్స్ ఏమో 80 పాయింట్స్ నెగెటివ్, నాస్డాక్ 220 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయినట్టయితే మాత్రం మనకి కనపడుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద యూరోపియన్ మార్కెట్స్, మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడాన మిక్స్డ్‌లో క్లోజ్ అయినాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఏషియన్ మార్కెట్స్, కరెంట్‌లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ నిన్న ఆల్మోస్ట్ 3% ఫాల్ అయింది. అందువల్ల ఈరోజు జపాన్ మార్కెట్‌లో 1% పాజిటివ్ సైడ్ మొమెంటమ్ అయితే మాత్రం కనపడుతుంది. మెజారిటీ ఆఫ్ ద చైనా మార్కెట్స్ కూడా పాజిటివ్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే డౌ జోన్స్ గాని, నాస్డాక్ గాని మీరు చూస్తే డవ్ ఫ్యూచర్స్ +4లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో +31లో ట్రేడ్ అవుతుంది. అంటే జస్ట్ ఫ్లాట్ విత్ పాజిటివ్‌లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. మరి గిఫ్ట్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుందన్న దాని గురించి చూసుకుంటే 23,122 గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అయితే మాత్రం 23,150 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. అంటే మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్. సో, నిఫ్టీ 50 ఫ్యూచర్స్‌ని గిఫ్ట్ నిఫ్టీకి కంపేర్ చేస్తే ఫ్లాట్ విత్ నెగెటివ్ ఓపెనింగ్ చూపెడుతుంది 30 పాయింట్స్. దాన్ని గ్యాప్ డౌన్ అనుకునే దానికన్నా ఫ్లాట్ అనుకుంటే బెస్ట్. అలా ఎప్పుడైనా గానీ మీకు అనిపించినప్పుడు ఏడిఆర్స్‌ని ట్రాక్ చేయండి. వాట్ ఈస్ ఏడిఆర్స్? సో, మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయింది. విప్రో 3.8% బౌన్స్ అయింది. యాక్చువల్‌గా నిన్న విప్రో 8% క్రాష్ అయింది. వాళ్ళది బైబ్యాక్ అనౌన్స్‌మెంట్ అయిపోయిన తర్వాత సేమ్ టైమ్ ఈ బోనస్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత విప్రో షేర్ కూడా కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయింది. సో, దానివల్ల ఇప్పుడు రైట్ నౌ వచ్చేసరికి యెస్టర్‌డే 8% ఫాల్ చూసాము. బట్ ఏడీఆర్‌లో 3.8% రికవరీ వస్తుంది. మరి చూడాలి విప్రోకి ఈ రికవరీ అనేది పాజిటివ్‌గా ఇంపాక్ట్ చేస్తదా లేదా అనేది. రెస్ట్ ఆఫ్ ద ఏడీఆర్స్ అన్నీ కూడా నెగెటివ్‌గానే క్లోజ్ అయినాయి. హౌఎవర్ ఇన్ఫోసిస్ 1% నెగెటివ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.7% నెగెటివ్, ఐసీఐసీఐ బ్యాంక్ 0.96% నెగెటివ్‌లో అయితే మాత్రం క్లోజ్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద ఏడిఆర్స్ అన్నీ కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అయినాయి. విప్రో అయితే మాత్రం 3.8% పాజిటివ్‌గా క్లోజ్ అయినట్టు మనకు కనపడుతుంది. నౌ ఇప్పుడు మొత్తం ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్‌ని అనలైజ్ చేసాక మనకేం తెలిసింది? న్యూట్రల్ విత్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మొమెంటమ్ ఇస్తున్నట్టు మనకి కనపడుతున్నాయి. ఓకే. వెల్ అండ్ గుడ్ బానే ఉంది. మరి నిన్న మార్నింగ్ మార్కెట్స్‌లో కరెక్షన్ అవ్వడానికి కారణం ఏంటి? ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం, ఇజ్రాయెల్ వాళ్ళు తిరిగి ఇరాన్ మీద అటాక్ చేయడం. మరి ఆ ఇష్యూ సార్ట్ ఔట్ అయిందా లేదా? ఫస్ట్ అది చూద్దాం. సో, చూసినేటప్పుడు మనం క్లియర్‌గా అర్థం చేసుకుంటే, ఇరాన్ వాళ్ళైతే మాత్రం ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత సేమ్ టైమ్ ట్రంప్ ఆర్డర్స్ ప్రకారం సీజ్ ఫైర్ డిస్కషన్స్ ముందుకు తీసుకువెళ్దామని, పాజిటివ్‌గా క్లోజ్ చేద్దామని ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయడం అయితే మాత్రం ఎండ్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. ఇంకోటి ఇరాన్ వాళ్ళు ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చారు. మేమిప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఆపేస్తుంది సీజ్ ఫైర్ కోసం. ఒకవేళ గాని
ఇదే సీజ్‌ఫైర్‌ని ఉల్లంఘించి మీరు మా పైన గానీ, లేదా లెబనాన్ పైన గానీ అటాక్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా మా సైడ్ నుంచి మళ్ళీ అటాక్స్‌ని మొదలు పెడతామని చెప్పి ఇరాన్ వాళ్ళు అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. దీని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ చేశారు. ఏంటి? మేము కూడానా మీరు ఒకవేళ గాని అంటే ట్రంప్ మాట విని మేమైతే మాత్రం అటాక్స్ ఆపుతున్నాం. మీరు ఒకవేళ గాని మళ్ళీ అటాక్స్ గాని మొదలు పెడితే మాత్రం మా సైడ్ నుంచి చాలా తీవ్రంగా ఇరాన్ పైన, లెబనాన్ పైన కలిపి అటాక్ చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చెప్పారు. ఇద్దరు సైడ్ నుంచి కూడానా మళ్ళీ వార్నింగ్స్ అయితే మాత్రం వచ్చినాయి. బట్ కాకపోతే నేను మళ్ళీ చెక్ చేస్తే మాత్రం ఎక్కడ కూడానా మళ్ళీ మొదలు పెట్టేటట్టు స్టేట్మెంట్స్ అయితే మాత్రం రాలేదు. ఇది మార్కెట్స్‌కి కొంత బ్రీత్ తీసుకునే ఆపర్చునిటీ. సో, దీనివల్ల క్రూడ్ ప్రైస్ కూడా చూడండి నిన్న 96.5 ఉండేది. ఈరోజు 93.9కి వచ్చేసింది. బ్రెంట్ ఆయిల్ డబ్ల్యూటీఐ కూడా 90.84కి వచ్చేసింది. విచ్ ఈస్ అన్ పాజిటివ్. గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం న్యూట్రల్ విత్ నెగెటివ్‌లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. బికాజ్ రేపు యూఎస్ ఇన్‌ఫ్లేషన్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడానా హై ఉన్నాయి. అంటే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతదని ఉంది. అలా గాని పెరిగితే మాత్రం డెఫినిట్‌గా గోల్డ్ అండ్ సిల్వర్‌కి నెగెటివ్. ఇంకా ఫాల్ చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో, అది ఒక్కసారి ఫోకస్ చేయండి. ఆన్ ద అదర్ సైడ్ ట్రంప్ ఐటీ స్టాక్స్‌కి ఇంకో పాజిటివ్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే మెజారిటీ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ యూఎస్‌కి వర్క్ మోడ్‌లో వెళ్ళాలంటే కష్టం. ఎందుకు? ట్రంప్ వచ్చేసరికి ఈ హెచ్-1బీ వీసాకి $1,00,000 ఫీ పెట్టేసాడు తను. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ట్రంప్ విధించే హెచ్-1బీ వీసా ఏదైతే ఉందో అది అన్‌లాఫుల్. అంటే చట్టపరంగా అంత ఫీ విధించడం అనేది కరెక్ట్ కాదు. సో, మోస్ట్‌లీ దాన్ని స్టాప్ చేయాలని ట్రంప్‌కి అయితే మాత్రం ఆర్డర్స్ వచ్చినాయి. సో, ఏదైతే ఆర్డర్స్ వచ్చినాయో ఇది మెజారిటీ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్‌కి పాజిటివ్. దీనివల్ల ఐటీ కంపెనీస్ ఇంకా ఎక్కువ మంది ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకొని యూఎస్‌లో వర్క్ మోడ్‌కి పంపించొచ్చు. ఇది ఐటీ కంపెనీస్‌కి ఒక పక్క మనం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ బొంబాయి హైకోర్ట్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్‌కి ఒక బిగ్ షాకింగ్ పాయింటే ఇచ్చారు. అదేంటంటే ఎయిర్‌టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు వీళ్ళిద్దరూ కూడానా ఇంతకుముందు స్పెక్ట్రమ్ ఫీ వచ్చేసరికి అంటే లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తోటి ఒక అగ్రీమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రీమెంట్ ప్రకారంగా ఎంత స్పెక్ట్రమ్ యూజ్ చేసినా గానీ గవర్నమెంట్‌కి కమిషన్ ఇచ్చేస్తానని చెప్పారనమాట. కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే స్పెక్ట్రమ్ అన్‌లిమిటెడ్ మేము ఇవ్వము. 6.2 ఆహ్, స్పెక్ట్రమ్ హోల్డర్స్ మాత్రమే ఇస్తాము. అది 2008 నుంచే మొదలుపెట్టాము. సో, మీరు ఇప్పటి వరకు పే చేసింది ఏదైతే ఉందో, దానికి పెనాల్టీ కూడా పే చేయాలంటే, ఇప్పటివరకు పే చేసిన దానికి ఎక్స్‌ట్రా పే చేయాలని. లెట్స్ సే మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే, ₹10,000 నేను ఒక రెంట్‌కి హౌస్ తీసుకున్నా. సో, ఒక 2015లో రెంట్‌కి తీసుకున్నా. 10 ఇయర్స్‌కి అయిపోయింది. 10 ఇయర్స్ కూడా నేను ₹10,000 పే చేశాను. 2025లోని వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో, వాళ్ళేం రియలైజ్ అయ్యారంటే మా ప్రాపర్టీ వాల్యూ చాలా ఎక్కువ. సో, మేము తక్కువ చార్జ్ చేసాం మీ దగ్గర. 15,000 రెంట్ ఇవ్వండి అని చెప్పారు. ఇప్పటి నుంచి ఇవ్వంటే పర్వాలేదు. లాస్ట్ 10 సంవత్సరాలు కూడా నువ్వు 10,000 కట్టావు. సో, ఇంకొక 5,000 కట్టేసి ఇవ్వు అని చెప్తున్నట్టు. గవర్నమెంట్ కూడా ఇంతే. లిమిట్ పెట్టి, ఆ లిమిట్ దాటి ఇంక్రీజ్ చేశారు కాబట్టి, సో, దానికి తగ్గట్టుగా అమౌంట్ అంతా కూడా మీరు పే చేయాలి. లాస్ట్ ఇయర్స్‌లో కూడా పే చేయాలి. ఇక్కడి నుంచి పే చేయాలని చెప్పారు. వీళ్ళేం చెప్తున్నారంటే ఒక అగ్రీమెంట్ కుదుర్చుకున్న తర్వాత అట్లా ఎలా చేంజ్ చేస్తారు? చేంజ్ చేసినా కూడా పాస్ట్ టైమ్ కూడా ఎందుకు పే చేయమని చెప్తున్నారని చెప్పి బొంబాయి హైకోర్ట్‌లో కేసేయడం జరిగింది. ఆ హైకోర్ట్‌లో వేసిన కేస్‌కి మోస్ట్‌లీ ఈ టెలికాం కంపెనీస్‌కి పాజిటివ్‌గా వచ్చింది. గవర్నమెంట్‌కి నెగెటివ్‌గా వచ్చింది. సో, దీనివల్ల ఈ 2 కంపెనీస్‌కి వోడాఫోన్ ఐడియాకి, భారతీ ఎయిర్టెల్‌కి పాజిటివ్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈరోజు ఈ స్టాక్ పాజిటివ్‌గా మూవ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. హౌవెవర్ ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే 5,555 క్రోర్స్ మార్కెట్‌లో ఎఫ్ఐఐ సెల్ చేస్తే, డిఐ 5,165 క్రోర్స్ బై చేయడం జరిగింది. ఈవెన్ రీసెంట్ ఆర్‌బీఐ మీటింగ్‌లో ఎఫ్ఐఐ, ఎఫ్‌పిఐ, ఎఫ్‌డిఐకి పాజిటివ్‌గా వాళ్ళు పాలిసీస్‌ని తీసుకొచ్చినా గానీ, స్టిల్ ఎఫ్ఐఐ అయితే మాత్రం మార్కెట్‌లో నెగెటివ్ సైడే ఉన్నారు. మరి వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో వాళ్ళు బిల్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా చూసుకుంటే, ఎఫ్ఐఐ స్టిల్ స్ట్రాంగ్ బేరిష్ సైడ్ ఉన్నారు. 2,78,000 పొజిషన్స్ యాడ్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఆప్షన్స్‌లో అయితే మాత్రం 8,43,000 ఇట్స్ ఎన్ వెరీ హ్యూజ్ ఆల్మోస్ట్ 80% ప్లస్ పొజిషన్స్‌ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 1.54 లాక్ పొజిషన్స్ అయితే మాత్రం యాడ్ చేసుకున్నారు. సో, ప్రొప్రైటరీ ట్రేడర్స్ అండ్ ఎఫ్ఐఐ ఇద్దరూ కూడా నెగెటివ్ సైడే ఉంటున్నట్టు మనకైతే మాత్రం కనపడుతుంది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద మార్కెట్ సెటప్ ఈరోజు వచ్చేసరికి నిఫ్టీ ఎక్స్‌పైరీ నేనైతే మాత్రం యెస్టర్‌డే ఫార్మ్ అయిన ఇన్వర్టెడ్ హ్యామర్ ఏదైతే ఉందో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ లాగా మనకి కనపడుతుంది కదా! ఇలా కనిపించిన ప్రతిసారి కూడా నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటది. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, ఈరోజు న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా ఉంటదనుకుంటున్నా. నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. యెస్టర్‌డే హెవీ ఫాల్ కూడా వచ్చింది. బ్రేకింగ్ ద సపోర్ట్ అంటే ఇది స్ట్రాంగ్ క్యాండిల్ కాదని నిన్న పోస్ట్ మార్కెట్‌లోనే మాట్లాడుకున్నాం. ఈరోజు ఫ్లాట్‌లో ఓపెన్ అయితే మాత్రం ఎఫ్ఐఎస్ పొజిషన్స్ హ్యూజ్ సెల్లింగ్ సైడ్ ఉన్నాయి కాబట్టి,
మార్కెట్‌లో హ్యూజ్ రికవరీ వస్తదనుకోవద్దు. రేపు యూఎస్ ఇన్‌ఫ్లేషన్ కూడా ఉంది కాబట్టి అంత ఫాస్ట్‌గా రికవరీ అనేది అగ్రెసివ్ టోన్‌లో అయితే మాత్రం రాదు. ఒకవేళ గాని మార్కెట్ రికవరీ వస్తే 23,170 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దీని అబోవ్ హోల్డ్ అవ్వగలిగితే యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ద ఫస్ట్ మూవ్ అప్ టు 23,300. ఓకే. సో, ఎనీథింగ్ 170 అబోవ్ గాని మొమెంటమ్ ఇస్తే 15 మినిట్స్ క్యాండిల్‌లో గాని మొమెంటమ్ ఇస్తే మాత్రం 300 వరకు మొమెంటమ్ చూస్తాం. ఫాల్ కంటిన్యూ అవ్వాలంటే మాత్రం నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం ప్రీవియస్ డే ఎకోలో 23,070 అది బ్రేక్ అయితే ఫస్ట్ ఫాల్ 23,000 అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా 22,800 వరకు చూస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్‌కి 73,500 ఎనీథింగ్ 73,500 బిలో గాని సెన్సెక్స్ గాని సస్టైన్ అయితే ఫస్ట్ 1 అవర్ మేబీ మార్కెట్‌లో అండర్ పెర్ఫార్మెన్స్ చూసే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ గాని 73,500 లెవెల్ బిలో గాని సస్టైన్ అవ్వకపోతే మాత్రం మోస్ట్‌లీ స్లోగా సెన్సెక్స్ రికవరీ అవుతూ మనం 74,250 వరకు మనం మొమెంటమ్ చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ 54,500 రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే మనం పాజిటివ్ మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మనం పాజిటివ్ మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్సెస్ తక్కువ. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 24,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 24,500 లెవెల్ గాని బ్రేక్ అయితే మాత్రం మనం కరెక్షన్ చూస్తాం. లేదనుకుంటే మాత్రం స్లోగా రికవరీ చూస్తాం. రికవరీ అయినా గానీ ఫర్దర్‌గా రెసిస్టెన్స్ లెవెల్ 24,950-25,000 అంతవరకే చూస్తాం. అది బ్రేక్ అయితేనే ఫర్దర్‌గా చూస్తాం. లేదనుకుంటే మాత్రం అంతవరకు చూసి మళ్ళీ మార్కెట్ మైల్డ్ డౌన్ సైడ్ రావచ్చు. ఓవరాల్ నా వ్యూ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయితే ఫస్ట్ 1 అవర్ మార్కెట్ బేరిష్. లేకపోతే మాత్రం మార్కెట్‌లో ఈరోజు కొంత రికవరీ వచ్చి లేదా రికవరీ వచ్చిన తర్వాత రేంజ్ బౌండ్‌లో క్లోజ్ అవుతదని అనుకుంటున్నా. డే ఎండ్ అయ్యేసరికి న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా క్లోజ్ అవుతదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్. బిట్‌కాయిన్ పరంగా చూసుకుంటే 62,767 దగ్గర అయితే మాత్రం కరెంట్‌లీ బిట్‌కాయిన్ ట్రేడ్ అవుతుంది. రీసెంట్ ఫాల్‌లో ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ వెళ్ళిన తర్వాత బిట్‌కాయిన్‌లో 4,000 పాయింట్స్ వరకు మనం బౌన్స్ బ్యాక్ చూసాము. కరెంట్‌లీ మళ్ళీ డిప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ కాకపోతే రీసెంట్ వచ్చిన ఫాల్ అనేది బిట్‌కాయిన్‌కి ఒక ఆపర్చునిటీగా మారింది. సో, అందువల్ల 60,000కి మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తే మాత్రం డెఫినిట్‌గా అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి, స్వింగ్ ట్రేడింగ్‌కి ఒక పాజిటివ్ పాయింట్ అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్‌కైతే మాత్రం 4,334 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ ఎనీథింగ్ ఆల్మోస్ట్ 350 ఇంపార్టెంట్ అండ్ దాని బిలో గోల్డ్ హోల్డ్ చేస్తుంది. అండ్ అండర్ ఇక్కడైతే మాత్రం డోజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే గోల్డ్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుందో ఎనీథింగ్ దీని అబోవ్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయితే మనం మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దాని అబోవ్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయితే. క్లోజ్ అవ్వకపోతే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్‌కి 66.4 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ సిల్వర్ గాని 66.4 బ్రేక్ అయితే ఫాల్ చూడొచ్చు. రేపొచ్చే యూఎస్ ఇన్‌ఫ్లేషన్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క మొమెంటమ్ డిపెండ్ అయ్యి ఉంటది. ఎవరు కూడా పొజిషన్స్ హ్యూజ్ వేలో క్యారీ చేయడానికైతే మాత్రం ట్రై చేయొద్దు. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతుంది. 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ ఉంటుంది. ఎక్స్‌పైరీస్ ఉండవు. సో, ఎక్స్‌పైరీస్ ఉండవు కాబట్టి ఎప్పుడు పొజిషన్ తీసుకున్నా అది లాంగ్ టైమ్ హోల్డ్ చేయొచ్చు. దానివల్ల మీకు మార్కెట్‌లో బౌన్స్ అవుతునేటప్పుడు బెటర్ రిటర్న్స్ అనేవి వస్తాయి. సో, నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి టీసీఎస్ గురించి చెప్పాలి. టీసీఎస్ వాళ్ళైతే మాత్రం కరెంట్‌లీ స్పెషలైజ్డ్ బిజినెస్ యూనిట్‌ని గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌కి హెల్ప్ చేయడం కోసం లాంచ్ చేశామని చెప్తున్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. సో, దీనివల్ల టీసీఎస్‌కి ఒక పక్క పాజిటివ్‌గా తీసుకోవచ్చు. డీమార్ట్ వాళ్ళొచ్చేసరికి అవెన్యూ కామర్స్ అని వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఉంది. అందులో 150 క్రోర్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు. ఆన్ ద అదర్ సైడ్ యాంబర్ ఎంటర్‌ప్రైజెస్‌కి ఎన్‌సీఎల్‌టీ వాళ్ళ దగ్గర నుంచి అయితే మాత్రం ఫైనల్ అప్రూవల్ వచ్చిందని చెప్తున్నారు. చండీగఢ్ దగ్గర నుంచి. బికాజ్ వాళ్ళు సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో యాంబర్ పిఆర్ టెక్ కంపెనీ వాళ్ళ పేరెంట్ కంపెనీలోకి అయితే మాత్రం మెర్జ్ చేయడానికి ఎన్‌సీఎల్‌టీ అప్రూవల్స్ ఇచ్చినాయి. ఇది యాంబర్ ఎంటర్‌ప్రైజెస్ కొంచెం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఏథర్ ఎనర్జీ వాళ్ళు జూన్ 12న అయితే మాత్రం ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవల్స్ వచ్చాయని చెప్తున్నారు. అది కూడా మనం కొంచెం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్‌వీఎన్‌ఎల్ కంపెనీ వాళ్ళకైతే మాత్రం సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి 221 క్రోర్స్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చిందని చెప్తున్నారు. ఇది కొంచెం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హెచ్‌డీబీ ఫైనాన్షియల్స్ వాళ్ళకి జూన్ 11న ఫండ్ రైజ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయని దానికోసం షెడ్యూల్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. బట్ అప్రూవల్స్ వచ్చినాయా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇవి మేజర్‌గా ఉన్న కంపెనీస్ అప్డేట్స్. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో డెఫినిట్‌గా నేను మీకు అనాలిసిస్ చేసి చెప్తాను. హోప్ క్లియర్ కట్‌గా నేను చెప్పిన అప్డేట్స్ ఇచ్చిన అనాలిసిస్ కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా.
ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.